నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మహాసత్యక సూత్రంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాము. సత్యకుడు భగవానుడి దగ్గరికి వస్తాడు. అయితే ఇలా అడుగుతాడు. కొంతమంది కాయ నిగ్రహాన్ని పొంది ఉంటారు, కొంతమంది చిత్త నిగ్రహాన్ని పొంది ఉంటారు. మరి మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఈ రెండింటి నిగ్రహాన్ని పొంది ఉంటారు అని అడిగినప్పుడు, వేరే సాంప్రదాయంలో ఉండే అంటే చెప్పుకునే నిగ్రహం గురించి భగవానుడు చెప్తాడు. అలాగే బుద్ధ శాసనంలో ఉండే నిగ్రహం గురించి కూడా చెప్తూ ఉంటాడు. దాంతోపాటు ఆయన ఎదుర్కొన్న అనుభవాలు, అంటే ఆయన జ్ఞానాన్ని పొందడానికి ఏవైతే విషయాలు ఆయన చేశాడు భగవానుడు, అవన్నీ విషయాలు కూడా చెప్తూ ఉంటాడు. అంటే ఇంటిని వదిలిపెట్టిన తర్వాత ఇద్దరు గురువులు కలవడం, ఆలార కలాముని ఇంకా ఉద్దక రామపుత్రుడిని వాళ్ళ దగ్గర నుంచి ధ్యాన సమాధులు నేర్చుకోవడం, ఆ తర్వాత ఈ ఆజీవికులు పాటించేటువంటి కఠినమైన తపస్సులు. అంటే వారి యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఆజీవికులు అంటే వీళ్ళే జైనులే. వాళ్ళు ఏంటంటే శరీరాన్ని ఎంత కష్టపెడితే అంతంత కర్మలు పోతాయి అని వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. అయితే అది కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అది ప్రయత్నించినప్పుడు ఆయన యొక్క ఇబ్బందులు, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఒత్తిడి, ఇవన్నీ కూడా దీంట్లో చెప్తూ ఉన్నాడనమాట. అగ్గివేసిన నాకు ఇలా అనిపించింది, నేను శ్వాసను ఆపి ధ్యానించాలి అని. అగ్గివేసిన నేను నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి వచ్చే శ్వాస ప్రశ్వాసాలను ఆపివేశాను. అగ్గివేసిన అలా నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి శ్వాస ప్రశ్వాసాలను ఆపివేయగా అనేక మంది బలవంతులు తమ చేతులతో బలహీనుణ్ణి పట్టుకొని నిప్పుల గుండంలో వేసి కాల్చినట్లుగా శరీరమంతా దహించుకుపోయేది. అలా నోటి నుండి, ముక్కు నుండి, చెవుల నుండి ఆపివేయబడిన గాలి శరీరాన్ని దహించిన అగ్గివేసిన నా ప్రయత్నం మాత్రం చెడలేదు, ఎరుక చెదరలేదు. దుఃఖాన్ని కలిగించే ఆ ప్రయత్నం వలన నా శరీరం మాత్రం ఒత్తిడికి, అశాంతికి గురయింది. అటువంటి దుఃఖ వేదన కూడా నా చిత్తాన్ని ఆక్రమించి స్థిరపడలేదు. అగ్గివేసిన అప్పుడు దేవతలు నన్ను చూసి శ్రమణ గౌతముడు చనిపోయాడు అన్నారు. కొందరు దేవతలు శ్రమణ గౌతముడు చనిపోలేదు, చనిపోతున్నాడు అన్నారు. మరికొందరు దేవతలు శ్రమణ గౌతముడు చనిపోలేదు, చనిపోవడము లేదు, శ్రమణ గౌతముడు అర్హంతుడు, అర్హంతులు ఇలాగే ఉంటారు అన్నారు. అగ్గివేసిన అప్పుడు నాకు ఆహారాన్ని పూర్తిగా మానుకొని సాధన చేయాలి అనిపించింది. అప్పుడు అగ్గివేసిన దేవతలు నా వద్దకు వచ్చి ఇలా అన్నారు, మారీస, ఆహారాన్ని పూర్తిగా మానుకోవద్దు. ఒకవేళ మీరు ఆహారాన్ని పూర్తిగా మానుకుంటే మేము మీ రోమకూపాల ద్వారా దివ్యమైన ఓజస్సును అందచేస్తాము, దానితో మీరు బ్రతకవచ్చు అన్నారు. అగ్గివేసిన నాకు నేను ఆహారాన్ని పూర్తిగా మానేస్తానని ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఈ దేవతలు రోమకూపాల ద్వారా ఇచ్చే దివ్యమైన ఓజస్సును స్వీకరించడం ద్వారా జీవిస్తే నేను అబద్ధం ఆడిన వాడను అవుతాను అని అనిపించింది. అప్పుడు నేను అవసరం లేదని వారితో చెప్పి తిరస్కరించాను. అగ్గివేసిన అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను ప్రతిసారి చారెడుగా కొంచెం కొంచెం ఆహారాన్ని పెసళ్ళ చారునో, శనగ చారునో, లేకుంటే బఠానీ చారునో, చిక్కుడు చారునో తీసుకుంటాను. అప్పుడు అగ్గివేసిన నేను చారెడుగా కొంచెం కొంచెం పెసళ్ళ చారునో, శనగ చారునో, బఠానీ చారునో, లేకుంటే చిక్కుడు చారునో తీసుకున్నాను. అగ్గివేసిన అలా చారెడుగా కొంచెం కొంచెంగా పెసర చారునో, శనగ చారునో, బఠానీ చారునో, చిక్కుడు చారునో తీసుకోవడం వలన శరీరం చాలా చిక్కిపోయింది. ఆ అల్పాహారం వలన నా అవయవాలు ద్రాక్ష కాడల్లాగా, వెదురు బొంగుల్లాగా కనుపులు తేలాయి.
ఆ అల్పాహారం వలన నా వీపు ఒంటె పాదంలా అయిపోయింది. ఆ అల్పాహారం వలన నా వెన్నెముక దారానికి గుచ్చిన పూసల్లా అయిపోయింది. ఆ అల్పాహారం వలన నా పక్కటెముకలు కప్పులేని పాతపు ధాన్యపు కొట్టు వాసాల వలె అడ్డదిడ్డంగా పొడుచుకు వచ్చాయి. ఆ అల్పాహారం వలన నా కండ్లు పీక్కుపోయి గుంటలు పడ్డాయి. లోతైన నీటిలో అట్టడుగున కనిపించే చుక్కల్లా వాటిలోని మెరుపు తగ్గింది. ఆ అల్పాహారం వలన నా తల మీది చర్మం గాలి ఎండలకు వంకర్లు పోయిన గుమ్మడికాయలా ముడుచుకుపోయింది. అప్పుడు అగ్గివేసిన నేను పొట్ట చర్మాన్ని తడుముకుంటే వీపు ఎముక నాకు తగిలేది. వీపు ఎముకను తడుముకుంటే పొట్ట చర్మం తగిలేది. అగ్గివేసిన ఆ అల్పాహారం వలన పొట్ట చర్మం వీపుటెముకకు అతుక్కుపోయింది. అగ్గివేసిన ఆ అల్పాహారం వలన నేను మల విసర్జన మూత్ర విసర్జన చేసేటప్పుడు అక్కడే బోర్లా పడిపోయేవాణ్ణి. అగ్గివేసిన అప్పుడు నేను చేతితో ఓదార్పుగా శరీరాన్ని నిమురుకునేవాణ్ణి. చేతితో శరీరాన్ని నిమురుకోగా అల్పాహారం కారణంగా శరీరంపై ఉన్న రోమాలు మొదళ్ళ నుంచి రాలిపడిపోయేవి. అగ్గివేసిన అప్పుడు మనుషులు నన్ను చూసి శ్రమణ గౌతముడు నల్లనివాడు అనేవారు. కొందరు మనుషులు శ్రమణ గౌతముడు నల్లనివాడు కాదు, చామన ఛాయవాడు అనేవాడు. మరికొందరు మనుషులు శ్రమణ గౌతముడు నల్లనివాడు కాదు, చామన ఛాయవాడు కాదు, ముదురు పసుపు రంగువాడు అనేవారు. అంటే శరీరం మీద ఉన్న కాంతి అంతా కూడా పోయిందని చెప్తున్నాడు. అగ్గివేసిన ఆ అల్పాహారం వలన పరిశుద్ధమైన నా శరీర ఛాయ అంతగా తగ్గిపోయింది. అగ్గివేసిన అప్పుడు నాకు ఇలా అనిపించింది, గతంలో ఏ శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ ప్రయత్నానికి సంబంధించి ఇంతటి తీవ్రమైన కఠినమైన కటువైన బాధలను అనుభవించలేదు. బాధలకు ఇది చరమస్థితి, ఇంతకు మించినవి ఉండవు. భవిష్యత్తులో ఏ శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ ప్రయత్నానికి సంబంధించి ఇంతటి తీవ్రమైన కఠినమైన ఇంకా కటువైన బాధలను అనుభవించడు. బాధలకు ఇది చరమస్థితి, ఇంతకు మించినవి ఉండవు. వర్తమానంలో కూడా ఏ శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ ప్రయత్నానికి సంబంధించి ఇంతటి తీవ్రమైన కఠినమైన కటువైన బాధలను అనుభవించలేడు. బాధలకు ఇది చరమస్థితి, ఇంతకు మించినవి ఉండవు. నేను ఈ కటువైన దుష్కరమైన ప్రయత్నంతో కూడా ఈ ఉత్తర మనుష్య ధర్మాన్ని అంటే మార్గ ఫలాలని ఇంకా అర్హులు పొందే అలమరియ జ్ఞాన దర్శన విశేషాన్ని పొందలేకపోయాను. బోధకు ఇంకొక మార్గం ఉంటుందా అని అగ్గివేసిన అప్పుడు నాకు అంటే ఇలా ఆలోచించాను, ఇంకేదైనా మార్గం ఉందా? ఇంత కఠినమైన సాధనలు చేసినా కానీ నా లోపల ఈ మార్గం అంటే దుఃఖం అనేది అంతం కాలేదు. సో అప్పుడు నాకు ఇలా అనిపించింది, నా తండ్రి శాక్యుడు నాగలితో దున్నుతూ ఉండగా నేను చల్లని నేరేడు చెట్టు కింద కూర్చుండి కామాల నుండి అకుశల ధర్మాల నుండి విడివడి వితర్కంతో విచారంతో కూడి వివేకం నుండి కలిగే మొదటి ధ్యాన సమాధిని పొందాను. అంటే ఆయన 3 సంవత్సరాల వయసులో ఈ ధ్యాన సమాధిని పొందాడు. సో అదే బోధికి మార్గమేమో అని అనుకున్నాను. అప్పుడు అగ్గివేసిన ఆ జ్ఞాపకాన్ని బట్టి అదే బోధికి మార్గం అని తెలిసింది. అగ్గివేసిన అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను కామాలకు అకుశల ధర్మాలకు వేరుగా ఉన్న సుఖమంటే భయపడుతున్నానా? అగ్గివేసిన అప్పుడు నాకు ఇలా అనిపించింది, నేను కామాలకు అకుశల ధర్మాలకు వేరుగా ఉన్న సుఖం అంటే భయపడడం లేదు. అగ్గివేసిన అప్పుడు నాకు ఇలా అనిపించింది, ఈ దుర్బల శరీరంతో ఆ సుఖాన్ని పొందడం సులభం కాదు. నేను ఆహారం కూరలతో అంటే అన్నం కూరలతో స్థూలమైన ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడు అగ్గివేసిన నేను అన్నం కూరలతో స్థూలమైన ఆహారాన్ని తీసుకున్నాను. శ్రమణ గౌతముడు ధమ్మాన్ని పొందితే దానిని మాకు చెబుతాడు అని అగ్గివేసిన అప్పుడు పంచవర్గీయ భిక్షువులు నన్ను సేవిస్తూ ఉన్నారు, అంటే నాకు సేవ చేస్తూ ఉన్నారు.
నేను అన్నం కూరలతో స్థూలమైన ఆహారాన్ని తీసుకోవడం చూసి ఆ పంచవర్గీయ భిక్షువులు శ్రమణ గౌతముడు సంగ్రహపరుడు అయ్యాడు, ప్రయత్నాన్ని మానుకొని భోగ జీవితానికి మరలినాడు అని విరక్తులై నన్ను విడిచిపోయారు. అంటే అప్పటి వరకు కఠినమైన సాధనలు చేస్తూ ఉండటం చూసి ఆ పంచవర్గీయ భిక్షువులు కూడా ఈయన తప్పకుండా బోధిని పొందుతాడు, ఈయన్ని మనం ఫాలో అవుదాము అనుకుంటూ వస్తారు. వాళ్ళు కూడా ఇలా కఠినమైన సాధనలు చేస్తూ ఉంటాడు. సడన్గా ఈ కఠినమైన సాధనలు ఆపేసి బోధిసత్వుడు ఈ ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టగానే వాళ్ళు శ్రమణ గౌతముడు సంగ్రహపరుడయ్యాడు, ఆహారాన్ని తీసుకుంటున్నాడు, భోగ జీవితానికి అలవాటు పడ్డాడు అని ఈయన దగ్గర ఉంటే మనమేం బోధిని పొందుతాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అగ్గివేసిన ఆ విధంగా నేను స్థూలమైన ఆహారాన్ని తీసుకుంటూ బలాన్ని పొంది కామాలకు వేరుగా ఉన్న అకుశల ధర్మాలకు వేరుగా వితర్కంతో విచారంతో ఉన్న వివేకం నుండి కలిగే మొదటి ధ్యాన సమాధిని పొందాను. కానీ అగ్గివేసిన ఆ సుఖానుభూతి కూడా నా చిత్తాన్ని ముట్టడించి స్థిరపడలేదు. వితర్క విచారాలు ఉపశమించగా లోపల ప్రసన్నతను పొందిన చిత్తం ఏకాగ్రం కాగా వితర్కం విచారం లేని సమాధి నుండి కలిగే ప్రీతి సుఖాన్ని రెండవ ధ్యాన సమాధిలో పొందాను. అగ్గివేసిన ఆ సుఖానుభూతి కూడా నా చిత్తాన్ని ముట్టడించి స్థిరపడలేదు. ప్రీతి నుండి విరాగాన్ని ఉపేక్షను పొంది ఎరుకను పూర్తి తెలివిని పొందాను. శరీరంతో సుఖాన్ని అనుభవిస్తూ అర్యులు ఉపేక్షకుడు ఎరుకగలవాడు సుఖవిహారి అని తెలిపే మూడవ ధ్యానాన్ని పొందాను. అగ్గివేసిన ఆ సుఖానుభూతి కూడా నా చిత్తాన్ని ముట్టడించి స్థిరపడలేదు. సుఖం తొలగిపోగా దుఃఖం తొలగిపోగా సోమనస్య దౌర్మనస్యాలు ముందే అస్తమించగా అసుఖమైన ఉపేక్షా సతితో పరిశుద్ధమైన నాలుగవ ధ్యానాన్ని పొందాను. అగ్గివేసిన ఆ సుఖానుభూతి కూడా నా చిత్తాన్ని ముట్టడించి స్థిరపడలేదు. అంటే ఈ ధ్యాన సమాధులు పొందటం వలన కేవలం కొంతవరకు శాంతిని పొందగలుగుతాడు, కానీ పూర్తి దుఃఖాన్ని అంతం చేయలేడు అని అర్థం అన్నమాట. అంటే ఈ సుఖానుభూతి నా చిత్తాన్ని ముట్టడించి స్థిరపడలేదు అంటే పూర్తి శాంతి అనేది లభించలేదు. అంటే చిత్తక్లేశాలు ఇంకా ఉన్నాయి. చిత్తక్లేశాలు ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు దుఃఖం ఉంటుంది. ఆ విధంగా పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన పాపరహితమైన క్లేశరహితమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని అనేక పూర్వజన్మల స్మరణ కోసం వంచాను. ఒక జన్మను, 2 జన్మలను, ఇలా అనేక జన్మలను. సో ఇలా ఆ ఆకారంతో ఆ లక్షణాలతో ఇక్కడ పుట్టాను అని తెలుసుకున్నాను. ఇటువంటి జీవితాన్ని జీవించాను, ఇటువంటి కుటుంబంలో పుట్టాను, ఇటువంటి దుఃఖాన్ని పొందాను అని తెలుసుకున్నాను అనేక జన్మలు. అగ్గివేసిన ఈ విధంగా నేను ఆ రాత్రి మొదటి జాములో మొదటి విద్యను పొందాను. అంటే పూర్వజన్మల స్మృతి. ఇంకా అప్రమత్తంగా ఉండి ప్రయత్నశీలురైన వారికి కలిగినట్లుగా అవిద్య అంతమైంది, విద్య ఉత్పన్నమైంది, చీకటి అంతమైంది, వెలుగు ఉత్పన్నమైంది. అగ్గివేసిన ఆ సుఖానుభూతి అది కూడా నా చిత్తాన్ని ముట్టడించి స్థిరపడలేదు. ఆ విధంగా పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన పాపరహితమైన నిరాటంకమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని ప్రాణుల జనన మరణ జ్ఞానం కోసం వంచాను. మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో ప్రాణులు తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకున్నాను. అగ్గివేసిన ఈ విధంగా నేను ఆ రాత్రి నడిజాములో 2వ విద్యను పొందాను. అప్రమత్తంగా ఉండి ప్రయత్నశీలురై వారికి కలిగినట్లుగా అవిద్య అంతమైంది, ఇంకా విద్య ఉత్పన్నమైంది, చీకటి అంతమైంది, వెలుగు ఉత్పన్నమైంది. అగ్గివేసిన ఆ సుఖానుభూతి కూడా నా చిత్తాన్ని ముట్టడించి స్థిరపడలేదు. ఆ విధంగా పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన పాపరహితమైన నిరాటంకమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని ఆశ్రవ క్షయ జ్ఞానం కోసం వంచాను. వంచి ఇది
దుఃఖం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను. ఇది దుఃఖ కారణమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను. ఇది దుఃఖ నిరోధమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను. ఇది దుఃఖ నిరోధగామిని మార్గమని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నాను. ఇవి చిత్త మలినాలు అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను. ఇది మలినాల పుట్టుక అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను. ఇది మలినాల నిరోధమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను. ఇది మలినాలను నిరోధించే మార్గమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను. వాటి గురించి నేను ఆ విధంగా తెలియటం వలన, ఆ విధంగా చూడటం వలన కామ మలినాల నుండి నా చిత్తం విముక్తమైంది. భవ మలినాల నుండి నా చిత్తం విముక్తమైంది. అవిద్య మలినాల నుండి నా చిత్తం విముక్తమైంది. విముక్తుడనైనాను. ఇది విముక్తి అనే జ్ఞానం కలిగింది. జన్మ నశించింది. బ్రహ్మచర్యం సఫలమైంది. చేయవలసింది చేశాను. ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నాను. అంటే ఈ 4 ఆర్య సత్యాల జ్ఞానం, పటిచ్చ సముపాద జ్ఞానం అనేది పొందాను అని చెప్తున్నాడు. ఇంకా అగ్గివేశన ఆ రాత్రి చివరి జాములో 3వ విద్యను పొందాను. అప్రమత్తంగా ఉండి ప్రయత్నశీలురైన వారికి కలిగినట్లుగా అవిద్య అంతమైంది, విద్య ఉత్పన్నమైంది, చీకటి అంతమైంది, వెలుగు ఉత్పన్నమైంది. అగ్గివేశన ఆ సుఖానుభూతి కూడా నా చిత్తాన్ని ముట్టడించి స్థిరపడలేదు. అగ్గివేశన నేను అనేక వందల మంది ఉన్న పరిషత్తుల్లో ధమ్మాన్ని బోధించిన విషయం గుర్తుంది. నా గురించి ప్రతి ఒక్కరూ ఈ విధంగా అనుకునేవారు. శ్రవణ గౌతముడు నా కోసమే ధమ్మాన్ని బోధిస్తున్నాడు, కానీ అలా అనుకోకూడదు. తథాగతుడు తెలియజేయడానికి ఇతరులకు ధమ్మాన్ని బోధిస్తాడు. ఆ ధమ్మబోధ ముగిసిన తర్వాత అగ్గివేసిన నేను ఎప్పుడు ఏ సమాధిలో ఉంటానో ఆ పూర్వపు సమాధి నిమిత్తం కోసం చిత్తాన్ని లోపలనే నిలుపుతాను, స్థిరపరుస్తాను, ఏకాగ్రం చేస్తాను, నిగ్రహిస్తాను. అప్పుడు ఆ అంటే సత్యకుడు ఇలా అంటాడు, శ్రీమన్ గౌతమ, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడు అని నమ్మవచ్చును. గౌతమ, మీరు పగటిపూట నిద్రపోయినట్లు గుర్తుంది అగ్గివేశన అని చెప్తాడు. నేను గ్రీష్మ ఋతువు చివరి నెలలో భోజనం చేసిన తర్వాత, అంటే పిండపాతం నుంచి తిరిగి వచ్చి సంగాటిని 4 మడతలు వేసి కుడి పక్కన ఎరుకతో పూర్తి తెలివితో నిద్రించేవాడిని. శ్రీమాన్ గౌతమ, కొందరు శ్రమణ బ్రాహ్మణులు దానిని మోహంలో ఉండటం అంటారు. అగ్గివేశన ఒకడు మోహంలో ఉండకపోవడం ఆ విధంగా జరగదు. మోహంలో ఉండని విధం గురించి చెప్తాను. మనసును చక్కబరుచుకొని విను అని చెప్తాడు. అలాగే శ్రీమాన్ అని ఈ సత్యక నిఘంటపుత్రుడు భగవానునికి బదులు ఇలా చెప్తాడు. అప్పుడు భగవానుడు ఇట్లా అన్నాడు, అగ్గివేసిన క్లేశాలకు పునర్భవానికి అంటే పునర్జన్మకు, కష్టాలకు, దుఃఖ విపాకానికి కారణమైన జనన మరణాలను కలిగించే చిత్త మలినాలు తొలగిపోయిన వాణ్ణి నేను మోహంలో ఉన్నవాడు తొలగిపోని వాణ్ణి నేను మోహంలో ఉన్నవాడు అంటాను. అగ్గివేసిన చిత్త మలినాలు పోకపోవడం వల్లనే ఒకడు మోహి అవుతాడు. అగ్గివేసిన క్లేశాలకు, పునర్భవానికి, కష్టాలకు, దుఃఖ విపాకానికి కారణమైన జనన మరణాలను కలిగించే చిత్త మలినాలు తొలగిపోయిన వాణ్ణి నేను మోహంలో లేని వాణ్ణి అంటాను. ఒకడు చిత్త మలినాలు తొలగిపోవడం వల్లే మోహం లేనివాడు అవుతాడు. అగ్గివేసిన తథాగతునిలో క్లేశాలకు, పునర్భవానికి, కష్టాలకు, దుఃఖ విపాకానికి కారణమైన జనన మరణాలను కలిగించే చిత్త మలినాలు మొదలంట నరికి వేయబడిన తాటి చెట్టులా నశించిపోయాయి, లేకుండా చేయబడినాయి, మరలా పుట్టనివైనాయి. అగ్గివేసిన మొదలంటూ నరకబడిన తాడి చెట్టు మళ్ళీ చిగురించజాలన్నట్లుగా తథాగతునిలో క్లేశాలకు, పునర్భవానికి, ఇంకా కష్టాలకు, దుఃఖ విపాకానికి కారణమైన జనన మరణాలను కలిగించే చిత్త మలినాలు మొదలంట నరికివేయబడిన తాడి చెట్టులా నశించాయి, లేకుండా చేయబడినాయి, మరలా పుట్టనివే అయినాయి. సో ఈ విధంగా మోహం లేనివాడు అయ్యాడు తథాగతుడు అని చెప్తున్నాడు. అలా అనగా నిఘంటపుత్రుడు సత్యకుడు భగవానుడితో ఇట్లా అంటాడు, శ్రీమాన్ గౌతమ ఆశ్చర్యం, శ్రీమాన్ గౌతమ అద్భుతం, గౌతముల వారిని
అవమానకరంగా మాట్లాడిన, ఒత్తిడి కలిగించే మాటలు మాట్లాడిన అర్హంత సమ్మా సంబుద్ధుల్లాగా ఆయన రంగు కాంతివంతంగానే ఉంది. ముఖ కవలిక ప్రసన్నంగా ఉంది. శ్రీమాన్ గౌతమ పురాణ కశ్యపునితో వాదించిన విషయం నాకు గుర్తుంది. నేను ఆయనతో వాదించినప్పుడు ఆయన అసలు విషయాన్ని విడిచి వేరే విషయాలకు మళ్ళేవాడు, పక్కదారి పట్టించేవాడు, కోపాన్ని, ద్వేషాన్ని, తిరస్కారాన్ని చూపేవాడు. కానీ గౌతముల వారిని అవమానకరంగా మాట్లాడిన, ఒత్తిడి కలిగించే మాటలు మాట్లాడిన అర్హంత సమ్మా సంబుద్ధుల్లాగా ఆయన రంగు కాంతివంతంగానే ఉంది. ముఖ కవలిక ప్రసన్నంగా ఉంది. శ్రీమాన్ గౌతమ మక్కలి గోసాలునితో, ఇంకా అజిత కేశ కంబలునితో, ఇంకా పకుద కచ్చాయినితో, సంజయ బేలట్ట పుత్రునితో, నిఘంటనాథ పుత్రునితో వాదించిన విషయం గుర్తుంది. నేను ఆయనతో వాదించినప్పుడు ఆయన అసలు విషయాన్ని విడిచి వేరే విషయాలకు మళ్ళేవాడు, పక్కదారి పట్టించేవాడు, కోపాన్ని, ద్వేషాన్ని, తిరస్కారాన్ని చూపేవాడు. కానీ గౌతముల వారు అవమానకరంగా మాట్లాడిన, ఒత్తిడి కలిగించే మాటలు మాట్లాడిన అర్హంత సమ్మా సంబుద్ధుల్లాగా ఆయన రంగు కాంతివంతంగానే ఉంది. ముఖ కవలిక ప్రసన్నంగానే ఉంది. సరే శ్రీమాన్ గౌతమ, ఇక వెళతాను. నాకు చాలా పనులు ఉన్నాయి, చేయవలసింది చాలా ఉంది అని ఈ సత్యకుడు అంటాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, అగ్గివేసిన ఈ సమయంలో నీవు అనుకున్నట్లే చెయ్యి, అంటే నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి అని చెప్తాడు. అంటే కాయ నిగ్రహాన్ని పొందడం అంటే నిజంగా కఠినమైన సాధనలు చేయడం కాదు. ఇంద్రియాల పట్ల అప్రమత్తతో ఉండటం. మనో నిగ్రహాన్ని పొందటం అంటే మనసులో ఉన్న చిత్త మలినాలను పూర్తిగా తొలగించుకోవడం. సో అది సరైన మార్గం. వ్రతాలు చేయడం వల్లనో, కఠినమైన సాధనలు చేయడం వలనో, శరీరాన్ని దుఃఖానికి గురి చేయడం వలనో, ఉపవాసాలు ఉండటం వలనో, లేకపోతే శరీరానికి మట్టిని పూసుకోవడం వలనో, జడలు కట్టే విధంగా వెంట్రుకలు పెంచుకోవడం వలనో, గోళ్ళను పెంచుకోవడం వలనో, హఠయోగాదుల వలనో నిబ్బానం లభించదు. కేవలం మనసులోని చిత్త క్లేశాలను తీసేయడం వలన జరుగుతుంది. అప్పుడే దుఃఖం అంతమవుతుంది. అంచేత మధ్యమ మార్గాన్ని భగవానుడు బోధించాడు. ఏంటా మధ్యమ మార్గం? అరియ అష్టాంగ మార్గం. దాన్ని అనుసరించిన వాళ్ళు తప్పకుండా దుఃఖం నుండి అంతమవుతారు. అంటే దుఃఖాన్ని పూర్తిగా అంతం చేస్తారు. సో ఈ విధంగా ఆయన ఏ విధంగా అయితే ఎన్నో సాధనలు చేసి చివరికి ఈ 4 ఆర్యసత్యాల జ్ఞానాన్ని, పటిච්ච సముప్పాద జ్ఞానాన్ని పొందాడో, మనమందరం కూడా ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. కొంతమంది అనుకుంటారు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకేంటి ఇంకా మార్గఫలాలు పొందలేదు అంటే, దాన్ని అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉండాలి. అంటే ధమ్మాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. సరైన విధంగా సాధన చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆ దుఃఖం నుంచి బయటపడతారు. అప్పుడే మార్గఫలాలు పొందటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా నిఘంటపుత్రుడు సత్యకుడు భగవానుని మాటలను అభినందించి, ఆమోదించి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు. సో ఇది ఈరోజు సూత్రం.